नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः भक्तरा వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండాలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం ఇరవై 29 సర్గలు పూర్తి చేసి 30వ సర్గలోని 47వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఇవాళ మిగతా 7-8 శ్లోకాలు ఉన్నాయి. అవి చెప్పుకొని ఈ సర్గని ముగిద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శాపోత్సర్గాద్ధితస్యేదం మునే సర్వముపస్థితం తత్స్మరత్వం మహాబాహో దుష్కృతం యత్వయా కృతం. ఇదిగో ఆ ముని శాపం ఇవ్వటం వల్లే నీకు ఈ ఆపద వచ్చి పడింది. ఓ మహాబాహో, నువ్వు పూర్వం చేసిన దుష్ట కార్యాన్ని గుర్తు తెచ్చుకో. తేనత్వం గ్రహణం శత్రోర్యాతో నాణ్యేన వాసవ శీఘ్రం వయ్యేజ యజ్ఞత్వం వైష్ణవం సుసమాహిత. ఇంద్రజిత్తు ఎందుకు ఓడిపోవటం జరిగిందో, ఇంద్రజిత్తు చేతిలో ఇంద్రుడు ఎందుకు ఓడిపోవటం జరిగిందో దానికి కారణం చెప్పి బ్రహ్మగారు చెప్తున్నాడు. ఇంద్ర, నీవు ఆ పాపం మూలకం చేతనే శత్రువు చేత బంధింపబడ్డావు. ఏ పాపం అది? అహల్యని మోహించడం. ఆ పాపం చేత దానివల్లనే ఇలా అయిపోయినావు నువ్వు. కాబట్టి నువ్వు సావధాన చిత్తులవై వెంటనే విష్ణువుకి ప్రీతికరమైన యజ్ఞాన్ని ఆచరించు. పావితస్తేన యజ్ఞేన అంటే ముందుగా ఇంద్రజిత్తుకు చెప్పి విడిపించాడు. ఇంద్రుణ్ణి విడిపించిన తర్వాత చెప్తున్నాడు, నువ్వు వైష్ణవ యజ్ఞం చెయ్యి. పావితస్తేన యజ్ఞేన యాస్యసే త్రిదివం తతః పుత్రస్య తమ దేవేంద్ర న వినష్టో మహారణే నీతః సన్నిహితశ్చైవ ఆర్యకేన మహోదతౌ. ముందుగా నువ్వు ఆ యజ్ఞం చేస్తేనే స్వర్గానికి వెళ్ళగలుగుతావు. కాబట్టి ఆ యుద్ధం చేయి. నీ పితృడునే జయంతుడు మరణించలేదు, నువ్వు అనుకుంటున్నావేమో. అతని మాతామహుడు రాక్షసుడు, ఆయన తీసుకుపోయి మహాసముద్రంలో దాచిపెట్టాడులే. నువ్వేం భయపడబాక. ఏతత్ శ్రుత్వా మహేంద్రస్తు యజ్ఞమిష్ణాచ వైష్ణవం పునఃస్త్రిదివమాక్రామాతన్మశాసశ్చ దేవరాట్. మహేంద్రుడు వైష్ణవ యజ్ఞం చేసి మళ్ళీ స్వర్గానికి వెళ్ళి దేవతల ప్రభు అయి పాలించాడు. ఏతద్ ఇంద్రజితో రామ బలం యత్కీర్తితం మయా నిధి. మనం గుర్తుపెట్టుకోవాలి, రామా అని అక్కడక్కడ వాడతాడు. ఎక్కడో 100 శ్లోకాలు చోట ఎవరెవరు చెప్తున్నాడు? అగస్త్య మహర్షి రాముడికి చెప్తున్నాడు అన్నమాట. ఏతద్ ఇంద్రజితో రామ బలం యత్కీర్తితం మయా నిర్జితస్తేన దేవేంద్ర ప్రాణినో జ్ఞేతు కింపనా. ఇంద్రజిత్తు బలం ఎంతటిదో నీకు చెప్పానయ్యా. అతని దేవేంద్రుణ్ణి జయించిన వాడు, ఇక ఇతరుల మాటలు చెప్పాలా? ఆశ్చర్యమితి రామస్య లక్ష్మణశ్చాబ్రవీత్తదా అగస్త్యవచనం శ్రుత్వా వానరా రాక్షస్తదా. అందరూ కూడాను దేవఋషులు కానివ్వండి, బ్రహ్మఋషులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, అందరూ కూడాను రాముణ్ణి ఇంద్రజిత్తును చంపినందుకు మెచ్చుకున్నారు. రావణుణ్ణి చంపినందుకు పెద్దగా మెచ్చుకోలే, ఇంద్రజిత్తుని చంపినందుకు మెచ్చుకున్నాడు అనమాట. అందుకోసం అదేమిటి అని రాముడు అడుగుతున్నాడు మహర్షుల్ని. ఏమిటి, నేను రావణాసురుని చంపానే, ఇంద్రజిత్తుని చంపినందుకు ఎందుగా పొగుడుతున్నారు ఏమిటి అంటే, ఇంద్రజిత్తు ఎంత గొప్పవాడో చెప్పడానికి దాదాపు ఒక 15-20 అధ్యాయాలు సర్గలు ఆయన వాడుకున్నాడు.
ఎవరు? వాల్మీకి మహర్షి అన్నమాట. అది వచ్చింది. అగస్త్యుని వచనం విని రాముడు, లక్ష్మణుడు, వానరులు, రాక్షసులు కూడా ఎంత ఆశ్చర్యము అని పలికారు. ఆశ్చర్యమితి రామస్య లక్ష్మణశ్చ ప్రవీత్తదా అగస్త్య వచనం శ్రుత్వా వానర రాక్షసాస్తదా విభీషణస్తు రామస్య పార్శ్వస్థో వాక్యమబ్రవీత్ ఆశ్చర్యం స్మారితో స్మజ్య యద్దృష్టం పురాతనో. రాముని పక్కనే కూర్చొని ఉన్న విభీషణుడు, నాకిప్పుడు ఒకసారి పూర్వం నాకు తెలిసిన విషయమైనా జ్ఞాపకం చేశావు అని అగస్త్యుణ్ణి కొనియాడాడు. అగస్త్యం బ్రవీద్రామ సత్యమే తచ్చుతం చమే ఏవన్ రామ సముద్భూతో రావణో లోకకంటక సపుత్రో ఏన సంగ్రామే జిత శక్ర సురేశ్వర. రాముడు అగస్త్యునితో అన్నాడు, ఇదంతా సత్యమే, నేను కూడా విని ఉన్నాను అని పలికాడు. విభీషణాదుల నుండి ఇంద్రజిత్తు గొప్పవాడన్న విషయం ఇదివరకే విని ఉన్నాడు రాముడు అనమాట. రామా, యుద్ధంలో పుత్ర సహితుడైన దేవతాప్రభు అయిన ఇంద్రుణ్ణి జయించిన, లోకాలను పీడించిన రావణుని జన్మ వృత్తాంతం ఇట్టిదయ్యా అని, రావణుడి కాదు పొరపాటు పడింది, ఇంద్రజిత్తు యొక్క జన్మ వృత్తాంతం ఇట్టిది అని అగస్త్యుడు చెప్పాడు. ఈ చార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్యే ఉత్తరకాండే త్రింశ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తమం ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 30వ సర్గ. రేపు మనం 31వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సాయి.